Model deployment is the process of integrating a trained ML model into a production environment where it can process real world data and provide predictions. మోడల్ డిప్లాయ్మెంట్ అనేది మనం ఒక ప్రెడిక్షన్ ఎంఎల్ మోడల్ని రెడీ చేసి దాన్ని డిప్లాయ్ చేస్తాం. అక్కడ యూజర్స్ వాళ్ళ డేటా ప్రొవైడ్ చేసి ప్రెడిక్షన్స్ అనేవి తీసుకుంటారు. దీంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి అంటే డిఫైన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్, డేటా కలెక్షన్, డేటా క్లీనింగ్, డేటా అనాలిసిస్, build a predictive model, validate the model, deployment and monitor and update the model. ఇవన్నీ యాక్చువల్లీ ఆన్సర్ సైడ్ హెడ్డింగ్స్. దాన్నే మనం ఇలా ఒక ఫ్లో చార్ట్లో వేస్తే మనకి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు ఈ సైడ్ హెడ్డింగ్స్ ఆర్ ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకున్నా కూడా ఆన్సర్ ఈజీగా రాయగలుగుతారు. దీంట్లో ఫస్ట్ స్టెప్ డిఫైన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. The first step is to clearly define the business problem and the type of prediction required. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటి అండ్ ఎలాంటి ప్రెడిక్షన్ మోడల్ కావాలి అనేది డిఫైన్ చేయాలి. క్లియర్లీ ఐడెంటిఫై వాట్ యూ వాంట్ టు ప్రెడిక్ట్. మనం అసలు ఏం ప్రెడిక్ట్ చేయాలనుకుంటున్నాం అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. హియర్ వీ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ ప్రాబ్లమ్ వీఆర్ ట్రయింగ్ టు సాల్వ్ యూజింగ్ ప్రెడిక్షన్స్. మనం ప్రెడిక్షన్స్ యూజ్ చేసి చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏ ప్రాబ్లమ్కి ప్రెడిక్షన్స్ చేస్తున్నాం అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. డేటా కలెక్షన్. ఆఫ్టర్ డిఫైనింగ్ ది ప్రాబ్లమ్ ది నెక్స్ట్ స్టెప్ ఈస్ కలెక్టింగ్ రిలవెంట్ డేటా. ప్రెడిక్షన్స్ అనేవి మోస్ట్లీ డేటా మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో ఇట్ ఈస్ ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. డేటా కమ్స్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ సచ్ యాజ్ డేటాబేసెస్, సెన్సార్ సర్వేస్ అండ్ లాగ్స్ ఎక్సెట్రా. మనకి డేటా అనేది చాలా వేరియస్ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తాం. గుడ్ ప్రెడిక్టివ్ మోడల్స్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ డేటా కలెక్టెడ్. మనం అసలు ప్రెడిక్టివ్ మోడల్స్ అనేవి ప్రెడిక్షన్స్ చేసేదే డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే క్వాలిటీ డేటా ఇస్తామో దాని ప్రెడిక్షన్స్ కూడా క్వాలిటీగా అండ్ అక్యురేట్గా ఉంటాయి. మనం ఒకవేళ పూర్ డేటా తీసుకుంటే ప్రెడిక్షన్స్ అనేవి కూడా పూర్గా ఉంటాయి. డేటా క్లీనింగ్. ఒకసారి డేటా కలెక్ట్ చేశాక నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకు డేటా క్లీనింగ్. డేటాలో మనకి చాలా నాయిస్, మిస్సింగ్ వాల్యూస్, డూప్లికేట్స్ ఉంటాయి. సో అవన్నీ రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ డేటా కంటైన్స్ నాయిస్, మిస్సింగ్ వాల్యూస్, డూప్లికేట్స్ ఎట్సెట్రా. ఇన్ దిస్ స్టెప్ రిమూవ్స్ మిస్సింగ్ వాల్యూస్, అవుట్లయర్స్, డూప్లికేట్స్, ఇన్కరెక్ట్ ఎంట్రీస్ అండ్ కన్వర్ట్ రా డేటా ఇంటూ యూజబుల్ ఫార్మాట్. నేను చెప్పినట్టు ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్, డూప్లికేట్స్, ఇన్కరెక్ట్ ఎంట్రీస్ ఇవన్నీ మనకి యూజబుల్ ఫార్మాట్ డేటాలో కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేసి క్లీన్ డేటాని మనం ప్రెడిక్షన్ మోడల్కి ట్రైన్ చేయడానికి వాడతాం. రా డేటా ఈజ్ ఆఫెన్ ఇన్కరెక్ట్ అండ్ ఇన్కంప్లీట్. మనం ఫస్ట్ ఒరిజినల్గా తీసుకున్న డేటా అనేది సమ్టైమ్స్ ఇన్కరెక్ట్ అవ్వచ్చు, ఇన్కంప్లీట్ అవ్వచ్చు. సో డేటా క్లీనింగ్ అనేది మస్ట్. డేటా క్లీనింగ్ ఇంప్రూవ్స్ ది అక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ది మోడల్. సో మనం డేటాని క్లీన్ చేయడం వల్ల మనకి క్వాలిటీ డేటా వస్తుంది. దాని నుంచి అక్యురేట్ ప్రెడిక్షన్స్ అనేవి వస్తాయి మనకి. నెక్స్ట్ స్టెప్ ఈజ్ డేటా అనాలిసిస్. పర్ఫామ్ సిడిఏ అంటే ఎక్స్క్లమేటరీ డేటా అనాలిసిస్ పర్ఫామ్ చేస్తుంది ఈ స్టెప్స్లో. దిస్ స్టెప్ ఇంక్లూడ్స్ అండర్స్టాండింగ్ డేటా ప్యాటర్న్స్, ఐడెంటిఫైయింగ్ కోరిలేషన్స్, విజువలైజింగ్ డేటా, చెకింగ్ రిలేషన్ బిట్వీన్ వేరియబుల్స్. డేటా అనాలిసిస్ అంటేనే మనం తీసుకున్న డేటాలో ఏమేం ప్యాటర్న్స్ ఉన్నాయో అండర్స్టాండ్ చేయాలి అండ్ వాటి మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి మనం ఐడెంటిఫై చేయాలి. ఆ డేటాని విజువలైజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ కాల్డ్ డేటా అనాలిసిస్. నెక్స్ట్ స్టెప్ ఈజ్ బిల్డ్ మోడల్. చూస్ అప్రోప్రియేట్ ఆల్గరిథమ్స్, ట్రైన్ ది మోడల్ యూజింగ్ క్లీన్ డేటా అండ్ జనరేట్ ఎ ప్రెడిక్షన్ మోడల్. మనం ఒక ప్రెడిక్షన్ మోడల్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ ప్రాపర్ ఆల్గరిథమ్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఆ మోడల్ని క్లీన్ డేటా యూజ్ చేసి ట్రైన్ చేయాలి. ఆ తర్వాత ఒక ప్రెడిక్షన్ మోడల్ అనేది జనరేట్ చేయాలి. హియర్ వీ కెన్ అప్లై అప్రోప్రియేట్ ML algorithms such as regression model, decision trees, neural networks, SVM, clustering. సో ఈ ఆల్గరిథమ్స్లో ఏవైనా సరే యూజ్ చేసి మనం ఒక ప్రెడిక్షన్ మోడల్ అనేది జనరేట్ చేయొచ్చు. ద మోడల్ ఈజ్ ట్రైన్ యూజింగ్ ది క్లీన్ డేటా అండ్ ప్రాసెస్ డేటా. ఇంతకుముందు స్టెప్స్లో చెప్పుకున్నట్టు ఒక మోడల్ని ట్రైన్ చేయడానికి క్లీన్ అండ్ ప్రాసెస్ డేటా అనేది మనకు అవసరం. నెక్స్ట్ వ్యాలిడేట్. Validation checks how well the model performs on unseen data. నార్మల్గా ట్రైనింగ్ డేటా మీద ఏ ప్రిడిక్షన్ మోడల్ అయినా మంచిగా వర్క్ చేస్తుంది. బట్
దాని పర్ఫార్మెన్స్ ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇప్పటి వరకు అది చూడని డేటా అంటే న్యూ డేటా అన్సీన్ డేటా ఇచ్చినప్పుడు ఆ మోడల్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది అనేది ఈ స్టెప్లో మనం వ్యాలిడేట్ చేస్తాం. ఎవాల్యుయేషన్ మోడల్ పర్ఫార్మ్స్ యూజింగ్ మెట్రిక్స్ లైక్ మనం ఒక మోడల్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేయడానికి సర్టెన్ మెట్రిక్స్ ఉంటాయి లైక్ ఎక్యురసీ, ప్రెసిషన్, రీకాల్ అండ్ ఆర్ఎంఎస్సి. సో ఈ మెట్రిక్స్ని బేస్ చేసుకొని మనం ఒక మోడల్ పర్ఫార్మెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తాం. మోడల్ విత్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈజ్ సెలెక్టెడ్. ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఏ మోడల్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో ఆ మోడల్ని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి డిప్లాయ్మెంట్. అంటే డిప్లాయ్మెంట్ ఫేజ్, మనం దీన్ని యూజర్స్కి అవైలబుల్ చేసే ఫేజ్ ఇది. వన్స్ వ్యాలిడేటెడ్ ద మోడల్ ఈజ్ డిప్లాయిడ్ ఇన్ టు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఒకసారి మనం దాని పర్ఫార్మెన్స్ చెక్ చేసి బెస్ట్ మోడల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ మోడల్ని యూజర్స్కి డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్మెంట్ కెన్ బి డన్ ఇన్ సెవరల్ వేస్. ఇంటిగ్రేటింగ్ ద మోడల్ ఇంటూ ఏ వెబ్ ఆర్ మొబైల్ అప్లికేషన్, డిప్లాయింగ్ త్రూ ఏపీఐస్ ఆర్ క్లౌడ్ సర్వీసెస్. అంటే ఇక్కడ మనం డైరెక్ట్గా దాన్ని ఒక వెబ్ పేజ్కి కానీ మొబైల్ యాప్కి కానీ ఇంటిగ్రేట్ చేయగలుగుతాం. అలా కాదు అంటే ఏపీఐస్ ఆర్ క్లౌడ్ సర్వీసెస్కి కూడా డిప్లాయ్ చేస్తాం. ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ ద మోడల్ కెన్ యాక్సెప్ట్ న్యూ ఇన్పుట్ డేటా అండ్ జనరేట్ రియల్ టైమ్ ప్రెడిక్షన్స్ ఫర్ ఎండ్ యూజర్స్. ఒకసారి మనం ప్రెడిక్షన్ మోడల్ని డిప్లాయ్ చేశాక ఆ మోడల్ యూజర్స్ ఇచ్చే ఇన్పుట్ని తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రెడిక్షన్స్ని జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఈజ్ మానిటర్ ది మోడల్. ఆఫ్టర్ డిప్లాయ్మెంట్ కంటిన్యూస్ మానిటరింగ్ ఈజ్ ఎసెన్షియల్ టు ఎన్ష్యూర్ ద మోడల్ వర్క్స్ ఎఫెక్టివ్లీ. ఒక్కసారి డిప్లాయ్ చేశాక మన వర్క్ అయిపోదు, లైక్ ఎప్పటికప్పుడు ఆ మోడల్ని చెక్ చేస్తూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి, సో దట్ ఆ మోడల్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అని క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ మానిటర్ మోడల్ ఎక్యురసీ, పర్ఫార్మెన్స్ ఎట్సెట్రా కంటిన్యూయస్లీ. ఆ మోడల్ ఎక్యురసీ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కంటిన్యూగా మానిటర్ చేయాలి. ఇఫ్ పర్ఫార్మెన్స్ డిక్రీజెస్ ద మోడల్ మే నీడ్ అప్డేట్స్. ఎప్పుడైనా ఒకవేళ మోడల్ అనేది పర్ఫార్మెన్స్ తగ్గిపోతే దాన్ని అప్డేట్ చేయాలి. అప్డేట్ మోడల్ విత్ న్యూ డేటా. సో ఎప్పటికప్పుడు వచ్చే న్యూ డేటాతో ది మోడల్ని మనం అప్డేట్ చేస్తూ ఉండాలి, సో దట్ ఇట్ విల్ గివ్ అప్డేటెడ్ అండ్ అక్యురేట్ ప్రెడిక్షన్స్. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ప్రెడిక్షన్ మోడల్. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ద ఆన్సర్, కంప్లీట్ ఆన్సర్ అనేది ఈ డయాగ్రామ్లో ఉంది. సో ఈ డయాగ్రామ్ని లైక్ ఈ ఫ్లో చార్ట్ని మీరు నేర్చుకోండి, బికాజ్ దీస్ ఆర్ ది సైడ్ హెడ్డింగ్స్ ఆఫ్ ది హోల్ ఆన్సర్. ఒక్కసారి మీకు ఈ ఫ్లో చార్ట్ వస్తే ఆన్సర్ కూడా వచ్చేసినట్టే. అండ్ మీకు ఇందులో మోస్ట్లీ సింపుల్గానే ఉన్నాయి టర్మ్స్ లైక్ డేటా కలెక్షన్ అంటే డేటాను కలెక్ట్ చేస్తామని మనకు తెలుసు, అండ్ ఏ సోర్సెస్ నుంచి కలెక్ట్ చేస్తున్నాం అనేది ఒక పాయింట్. డేటా క్లీనింగ్ అంటే మనం డేటాను ఎందుకు క్లీన్ చేస్తాం, బికాజ్ నాయిస్ ఉంటుంది అండ్ దాన్ని క్లీన్ చేయడం వల్ల మంచి క్వాలిటీ ప్రెడిక్షన్స్ వస్తాయి. సో మీరు ఇలా ఓన్గా పాయింట్స్ రాసేయచ్చు. నెక్స్ట్ ప్రెడిక్టివ్ మోడల్ బిల్డ్ చేస్తాం, ఆ తర్వాత దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. అంటే మోడల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెక్ చేసి దాంట్లో బెస్ట్ మోడల్ తీసుకుంటాం. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ అంటే యూజర్కి ప్రెడిక్షన్ మోడల్ అనేది డిప్లాయ్ చేస్తాం. మానిటర్ అండ్ అప్డేట్ అంటే దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ కొత్త డేటాతో అప్డేట్ చేస్తాం. సో సింపుల్, మీరు కూడా దీనికి ఓన్ పాయింట్స్ రాసుకోవచ్చు. సో ప్లీజ్ ఫస్ట్ ట్రై టు లెర్న్ దిస్ ఫ్లో చార్ట్, దట్స్ ఇట్. అండ్ ఎవరికైనా నోట్స్ కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్, బికాజ్ ఇదంతా నా హ్యాండ్ రిటర్న్ నోట్స్. నేను వీటిని పీడిఎఫ్ చేసి మీకు లింక్స్ పెడతాను. అండ్ ఆల్సో ఈ ఆన్సర్ అంతా కూడా చాలా సింపుల్గా అండ్ ఈజీ టు రిమెంబర్ వేలో ఉంది, అండ్ పాయింట్స్ కూడా చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉన్నాయి. సో ఎవరికన్నా కావాలంటే ప్లీజ్ కమెంట్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel for more videos.